ప్రెస్ మీట్కి వచ్చినందుకు మా ధన్యవాదాలు. ఈరోజు మిమ్మల్ని అందరికీ ఇక్కడ పిలవడం జరిగిందంటే మామూలుగా అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ సొల్యూషన్స్ ఇండియా అనే కాన్ఫరెన్స్ ఫ్యాక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 16 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇది 17వ సంవత్సరం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కార్డియాలజీలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్. ఇప్పుడు ఇంతకుముందు చాలామంది మీకు తెలుసు ఆపరేషన్లు ఎక్కువగా అవుతుంటే దాంట్లో ఫస్ట్ హార్ట్ అటాక్ల వాళ్ళకి స్టెంట్లు అవుతుండే, దాని తర్వాత వాల్వ్స్ వాళ్ళకి హార్ట్ వాల్వ్ కవాటాలు మార్చడం జరుగుతుండే. ఇవన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ ఎవాల్వ్ అయిన కొద్దీ కట్టింగ్ అంత లేకుండా పూత లేకుండానే చిన్న చేతి ద్వారా కానీ కాలు రక్తాల ద్వారా కానీ ఇవన్నీ చేస్తున్నాం. వీటన్నిటిని పర్క్యూటేనియస్ టెక్నిక్స్ అంటారు. ఈ టెక్నిక్స్లో వచ్చిన అధునాత విధానాలు అన్నీ మన ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పటికీ వాటన్నిటినీ దానికి సంబంధించిన కన్సర్న్డ్ ఎక్స్పర్ట్స్ను మనం పిలిచి ఇక్కడ ఉన్న జూనియర్లు మిడ్ లెవెల్ డాక్టర్స్కి, కానీ ఇండియన్స్లో కూడా కొందరు సీనియర్లు ఉన్న డాక్టర్లను పిలిచి వాళ్ళందరికీ దాని మీద కేసులు చూపించడము, దాని టెక్నిక్స్ గురించి లెక్చర్లు ఇవ్వడము, దాని తర్వాత వేరే కంట్రీస్లో ఏమైనా అవుతుంటే అట్లాంటి టెక్నిక్స్ను మనం శాటిలైట్ ద్వారా ఇండియాకు తెచ్చి ఇక్కడ ఉన్న డెలిగేట్స్కి అందరికీ చూపించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న యంగ్ కార్డియాలజిస్ట్ కానీ సీనియర్స్ కానీ మాలాంటి వాళ్ళకి కానీ కొత్త టెక్నిక్స్ నేర్చుకొని దాని తర్వాత మనం అన్నింటికీ మన పేషెంట్స్కి పాస్ ఆన్ చేస్తే ఫైనల్గా పేషెంట్స్ అందరూ బాగుంటారు. ఇది కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని నేర్చుకోవడానికి మనము కంట్రీలో వరల్డ్లో ఎక్కడ ఎవరు ఫేమస్, దేనికి ఎవరు బాగా చేస్తారు చూసుకొని ఆ కన్సర్న్ వాళ్ళను ఒక్కొక్కరిని మనం ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీగా పిలుస్తాం. ఈరోజు మీరు చూసినట్టుగా మాతో పాటు ఇప్పుడు ఫ్యాక్స్ ఫౌండేషన్కి ప్రెసిడెంట్ నేను సుశీల్ కొడాలి వారు కలిసి గత 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము, స్థాపించాము. సో వారు న్యూయార్క్ యూనివర్సిటీలో చేస్తారు, వారు వాల్వ్ థెరపీకి హెడ్. దాని తర్వాత సెకండ్ మధ్యలో ఉన్న సార్ డాక్టర్ ఎబరాడ్ గ్రూబే. మీరు అందరూ కూడా ఫార్చునేట్ సార్ ఇక్కడ వచ్చినారంటే, ఎందుకంటే మీరు ఇంతకుముందు వినుంటారు టావర్ టెక్నాలజీ, వాల్వ్ టెక్నాలజీ అని. అది ప్రస్తుతంగా సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ 2 రకాల వాల్వ్స్ ఉంటాయి. బెలూన్ సెల్ఫ్ ఎక్స్పాండింగ్ వాల్వ్ స్టార్ట్ చేసిన ఆద్యుడు డాక్టర్ ఎబరాడ్ గ్రూబే గారు. సో వారు మన అసోసియేషన్తో సుశీల్కు వారికి ఉన్న అనుబంధంతో మాతోని ప్రతి ఇయర్ కూడా మనకు వచ్చి ఆ టెక్నిక్లన్నీ మెలకువలన్నీ నేర్పిస్తుంటారు. అక్కడ నుంచి వచ్చిన లైవ్ కేసులు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గ్రూబే సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే అండ్ పార్టిసిపేటింగ్. అండ్ ఇట్స్ రియల్ ఫార్చ్యూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ బికాస్ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ దట్ టైమ్ బికాజ్ మన మీద అనుబంధంతో ప్రేమతో వస్తారు. ఇంకా తర్వాత మీరు ఇందాకనేమో వాల్వ్ దాని గురించి చెప్పినాము. ఇప్పుడు హార్ట్ రక్తనాళాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ స్టెంట్ పెడతాము, చాలామందికి తెలుసు. అందులో కూడా చాలా అధునాత పద్ధతులు వచ్చినాయి. కాల్షియం ఉంటే క్రాక్ చేసే విధానము, దాని తర్వాత హార్ట్ పంపింగ్ చాలా తగ్గినప్పుడు దాన్ని సపోర్ట్ చేసి ఇంపెలా అని పెట్టే విధానము, దాని తర్వాత చాలామందికి మొత్తం బంద్ అయినప్పుడు క్రానిక్ టోటల్ అక్లూషన్స్ ఓపెన్ చేసే విధానము. వాటన్నిట్లలో జర్మనీలో చాలా ఎక్స్ట్రీమ్ వాల్యూమ్స్తోని ఈ అన్ని టెక్నిక్స్ చాలా బాగా చేస్తారు డాక్టర్ మిరోస్లావ్ ఫరెంక. వీరు కూడా అసోసియేషన్తో వాళ్ళని బిజీ షెడ్యూల్ను వదిలిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చినారు. నేను ఇక్కడ అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ చేస్తాను, చాలామందికి తెలుసు. ఇది మా బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇది కాకుండా డాక్టర్ రమేష్ దగ్గుపాటి గారు పైన లెక్చర్ ఇస్తున్నారు, వారు కూడా వచ్చి జాయిన్ అవుతారు. మన ప్రెస్ మీట్లో ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా సర్క్యులేట్ చేస్తాం. సో ఇది చదివిన తర్వాత ఫస్ట్ సుశీల్ గారు కొంచెంసేపు వారి కొత్త టెక్నిక్ దాని గురించి మాట్లాడతారు, వారు ఇంగ్లీష్లో మాట్లాడతారు, దాని తర్వాత తెలుగు చెప్తాను. దాని తర్వాత బ్రీఫ్లీ ఎబరాడ్ గ్రూబే, తర్వాత ఫరెంక్ గారు కొంచెం చెప్తారు. ఫైనల్గా రమేష్ గారు ఆయన కూడా మాట్లాడతారు. ఫైనల్లీ వీ కెన్ టేక్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఐ థింక్ చాలా మంది the meeting is the same as it's always been. There's a lot of evolution that happens in transcatheter valves. We talked about coronary disease, we talked about valve disease, peripheral disease. All of these therapies are designed to try and treat cardiovascular problems without surgery. And there's different ways, and things continue to evolve, and that's the one thing in medicine, that things continue to change. We learn constantly. We learn how to do things differently, and a lot of
this learning, the goal is to transmit it. And it's not just one way, it's both ways. We were talking in sessions today, there's strong opinions. There's very strong leaders here in India that do a lot of procedures that, whether it's on the valve side or on the coronary side, that do a lot. And they have experience that we learn from, and likewise. And I think that's the goal. And TAVR has become very common in the US. It is done more often than open heart surgery to treat a valve problem. But at the same time, it's not always the right thing. And a lot of the teaching and education is about what decision making, not just the procedure. And I think the goal for this type of meeting is to sort of emphasize that. And I'm very fortunate, Dr. Grube here, as Srinivas said, was, you don't want to say grandfather, that makes him seem old. Pioneer. Pioneer is the right word, not grandfather. Pioneer of these technologies and was involved in the first cases. And I don't know how many countries he's been to sort of help teach and proctor. And we're very fortunate that he's comes to us, I don't know how many times a year to India, probably, 3, 4, 5 times a year, and is really been instrumental in sort of the technology moving forward, but also helping to rationally distribute the technology, educate people. Because the challenge with these type of technologies, especially in a country like India, where financial resources play a significant role, and that there aren't as much access to care. And then the physicians that do the procedures may not do that many because the technology itself is limited. So the way when you get better at something by doing it repetitively. If you don't do it repetitively, the way you get better is by courses and learning and transmission of shared knowledge. So ఆపరేషన్ డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేయడము, మా దగ్గరికి వస్తే స్టెంట్ పెట్టడము, టావర్ చేయడము కాదు, ఏది కరెక్ట్గా చేయాలి, ఎవరు చేయాలనే విషయం కూడా సిద్ధాస్తులైన గురుబే లాంటి సీనియర్స్ అందరూ వచ్చి ఇక్కడ డాక్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కూడా ఇంపార్టెంట్. సో ప్రొసీజర్ ఎవరికి చేస్తామనే కాదు, ఎట్లా చేస్తారనే కాదు, ఎవరికి చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ యంగ్స్టర్స్ నేర్చుకోవాలనేది కూడా దీని ఉద్దేశం. సో ఇది వారు చెప్పింది. రమేష్ దగ్గుపాటి గారు అక్కడ యూఎస్ నుంచి వచ్చి చాలామందికి మాకు ఈ టెక్నిక్ నేర్చుకున్నాం కనుక 6-7 years బ్యాకే చేయడం మొదలెట్టినాం కనుక ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో కూడా ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాం. ఇది బ్రీఫ్గా వారు చెప్పినారు. ఇప్పుడు ఎవరాడ్ గురుబాయ్ గారు వారు సందేశాన్ని ఇంగ్లీష్లో చెప్తారు. నేను కావాలంటే మనం దాన్ని మార్చుతాను. You want to tell something to public and press? A little bit intimidated, not so much from photographs and phones, but the amount of micros. I think it's the first time, and I'm not a politician. Obviously, they're used to this stuff. We are not, but I'm extremely grateful to be back in India. I'm very grateful because we have been friends for many years. And at my age, I grew with this field of structural heart disease, dealing with not coronaries, but with the structure of the heart in every aspect. And I was very lucky to be part of that. And I look today when these treatments are basically state of the art. When we started this early in the 2002, 3, 4, then obviously we entered a field that was highly competitive. Basically, it was a field that the cardiac surgeons dealt with. They had no competition because if you had a problem, then you went to a valve problem, then you went to surgery. And all of a sudden, there were these two crazy people that went up and said, now we can do this also, what we did in the coronaries, we do now with the valves. And I can tell you the threats that we encountered at that time when we started those patients. They saw me in prison. Those were unethical experiments in humans. But once you have a mission to complete and you know that you're doing the right thing for the patient, not for yourself, not under any economic aspects, you're doing the right thing. And not so much at the time when we started, not so much the younger patients, young meaning for valve disease in the 60s and early 70s, but we were dealing with the patients that even the surgeons, even though they didn't admit it,
the more than 80-year-old high risk or extreme risk patients, those were the ones that we treated. Nevertheless, they saw the danger coming up. Danger meaning we're entering that field. And since this was very successful from day one, with two completely different platforms and approaches, the results of ongoing randomized trials were extremely convincing until today. Obviously, this is a very good sign for the field. Meanwhile, the heart team is daily practice, even though the surgeons have to do their job and they cannot be in every cath lab case, but we are understanding each other and we are basically looking in complex cases what is actually the best treatment for a given patient. It's a huge evolution of two completely different fields, cardiovascular surgery and cardiology or interventional cardiology, and structural heart disease kind of let them combine and let them to be together. A very, very important and very progressive approach, which is actually important for the patient. Having said that, we still have challenges to master. There's still some unresolved issues with everything. Nothing is perfect, but we are moving very rapidly forward, even discovering new shores, if you want, and we will cover those too. So to conclude, India is a huge continent with a huge mass of people that are diseased. Obviously, the economics are some limiting factors here. That's why the Indian products are entering the field. And I was impressed when I visited, for example, a company, Merrill. I was invited, I saw Saturdays and Sundays, tons of young Indian computer freaks working on these devices, something that we don't see in the Western world so much. So I'm very happy and very proud that you invited me again to share our experience, to move the field forward. And I'm very grateful that we can continue the friendship in as you well know, in a rather turbulent world, politically, economically, and also racially. Thank you very much. Thank you, sir. Thank you again to invite me. I'm very happy to be here again in Hyderabad. So finally, I think, around 40 times in India as a proctor, and I finally could treat hundreds of very sick Indian patients. What we observe now worldwide, there is a problem with calcified lesions. So the people are going to be older, and we have to manage much more complex coronary lesions. And stenting became just one of simple steps during PCI. The most important topic is now optimal lesion preparation, and to achieve lesion preparation, just to put the stent in correct position and to open the stent perfectly, before upfront you need lesion preparation steps like orbital atherectomy, rotablator use, laser use, and shockwave therapy. And this is now the most important part for coronary business in India. You have many patients with really diffuse calcified coronary lesions. This is my personal observation. And I'm very happy to be here because this is now global meeting touching not only structural but also a main topic, which is coronary treatment. And you present tomorrow many live cases which we will discuss, and from every case you can learn a lot. And even me, I'm high volume operator. I do around 750 PCIs and around 150 TAVR on top. It's a good number, but I can still learn here a lot. Thank you so much. Thank you, sir. Srinivas, before you explain, maybe just also emphasize. అభివృద్ధి చేసుకుంటూ ఈ సిక్ పేషెంట్స్ కూడా మనం కాపాడగలుగుతున్నాం.
ఇంతకుముందు ఎవరైతే అందరూ ఆపరేషన్ సర్జన్ కూడా చేయలేమని చేతులెత్తేసిన పేషెంట్లు కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇవన్నీ 25 ఏళ్ల కృషి వల్ల పేషెంట్లకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇది వారికి ఎందుకు ఇలా ఇష్టం అంటే ఇండియాలో కూడా ఈ జబ్బు పెరుగుతోంది, వయసు కూడా ఎక్కువ మంది బతుకుతున్నారు కనుక ఇండియాకి కూడా ఈ ప్రొసీజర్ చాలా రిలవెంట్. యూఎస్లో కంట ఎక్కువ జరగకపోయినా ఇక్కడ కూడా పెరుగుతుంది కనుక ఈ వాంట్స్ టు టీచ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సార్ ఫర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ వాట్ యూ సేస్. అండ్ ఎప్పుడు అడిగినా వారు ఏదైనా హెల్ప్ అడిగినా కూడా ఎప్పుడు కాదనరు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గ్రూబే అండ్ అసోసియేషన్ విత్ హిమ్. సార్ ఫరంక్ సార్ ఏం చెప్పారంటే ఇండియాలో ఈ ఏజ్ ఎక్కువైనా కొద్దీ ఆర్టరీలో బ్లాక్స్ వచ్చినప్పుడు కాల్షియం బాగా జమ అయిపోయి ఇంతకుముందు గట్టిపడిపోవడం వల్ల ప్రొసీజర్లు అన్నీ ఈజీగా జరగకపోతుండే. ఇప్పుడు దాని కాల్షియం కటింగ్కు ఐవీఎల్ అని, షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని, వేరే కటింగ్ బలూన్స్ అని వేరే రకాలు వచ్చినాయి. దాని లోపల సన్నటి క్యాథెటర్ వేసి ఇమేజ్ చేసి చూసి ఆ కాల్షియం ఎట్లా ఉంది, దానికి ఏ విధంగా స్టెంట్ అమర్చాలా అనే పద్ధతులన్నీ నేర్చినాం. మెయిన్ రక్తనాళంలో బ్లాక్ ఉన్నా, మల్టిపుల్ దాంట్లో బ్లాక్ ఉన్నా, ఆపరేషన్ ఫిట్ లేకున్నా వాళ్ళందరినీ కూడా మనం కాపాడగలుగుతున్నాం. ఇంకా ఏంటంటే ఈ మధ్య డ్రగ్ లిటింగ్ బలూన్లు అని కొత్తగా వచ్చినాయి. సన్న వెసల్స్ ఎక్కడైతే స్టెంట్ పెట్టరాని చోట కూడా ఆ స్పెషల్ బలూన్లు వాడి పేషెంట్ని కాపాడగలుగుతున్నాం ఇది చెప్పారు. తర్వాత సుశీల్ ఏం హైలైట్ చేశారంటే మన ఇండియాలో యంగ్ పీపుల్కి ఎక్కువగా వస్తుంది జబ్బు. హార్ట్ అటాక్లు వెస్టర్న్లో వారు చెప్పింది ఏంటంటే 40 ఏళ్ళ తక్కువ పడిన వాళ్ళు యూఎస్లో తక్కువగా చేస్తుంటే ఇక్కడ ఇండియాలో చాలామందికి 1/3 పాపులేషన్కి కూడా 40-45 ఇయర్స్ ఏజ్ ఉంటారు కనుక మనం అందరం కూడా ప్రివెంటివ్ మెషర్స్ అనేది డాక్టర్ రమేష్ గారిని చెప్పమంటున్న తర్వాత ఎక్కువ ముందు నుంచే చేస్తే మనం జబ్బు రాకుండా కాపాడుకోగలుగుతాం. సో రేపటి నుంచి ఇప్పుడు అందరికీ కుతూహలం ఏముంటుందంటే 1500 మంది డాక్టర్లు అక్రాస్ ఇండియాలో ఇది సెకండ్ బిగ్గెస్ట్ మీటింగ్ రిజిస్టర్ చేసుకున్నారు. 23 లైవ్ కేసులు ఉన్నాయి వేరియస్ ప్లేసెస్ నుంచి, ప్లస్ యూఎస్లో 2 సెంటర్స్ నుంచి కూడా ఉంది. తర్వాత ఇండియాలో మల్టిపుల్ చోట్ల నుంచి ఉంది, ఢిల్లీ, ముంబై, చాలా చోట్ల నుంచి ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా ప్రొసీజర్లను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అయోటిక్ వాల్వ్లో స్టినోసిస్ నారోయింగ్కే ప్రొసీజర్ చేస్తుంటివి. ఈ మధ్య లీకేజ్ కూడా కొత్త ప్రొసీజర్ వచ్చింది. దాన్ని ఫస్ట్ టైం ఇండియాలో అయోటిక్ రిగర్జిటేషన్ మన లైవ్ కేస్ ద్వారా అందరికీ మన అమెరికా నుంచి మన లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. ఇది కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అవి. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇంతకుముందు మనము ఎక్కువ యంగ్స్టర్స్లో వస్తుంది. రమేష్ దగ్గుపాటి గారు కూడా వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ హిమ్. ఆయన ఇండియన్ ప్లస్ అగైన్ యూఎస్లో కూడా మంచి ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్కి హెడ్డింగ్ చేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు ఏ మీటింగ్ ఉన్నా ఇక్కడ పేషెంట్స్కి హెల్ప్ కావాలని వచ్చి చేస్తుంటారు. వారి అనుభవాలు ఇండియా యంగ్ పేషెంట్స్కి ఎందుకు వల్ల వస్తుంది, దానికి ఏ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అనేది ప్రెస్ మీడియా ద్వారా చెప్పడం అవసరం కనుక వారిని దాని గురించి వివరించమని. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆరోగ్యం బాగుపడాలి. ఆరోగ్యం ఎలా బాగుపడుతుందంటే మనకి ఆహారం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి, కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవాలి, మన ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే రెగ్యులర్గా అవి ముఖ్యంగా మనకు హార్ట్ అటాక్స్ చాలా తక్కువగా వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కూడుకుపోవటం, తర్వాత కాల్షియం అవుతుంది అన్నమాట. అదే అందుకని అవన్నీ చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. అవన్నీ తగ్గించుకోవాలంటే కొంచెం ఆహారం జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్లు ఎక్కువ మంది చూస్తున్నాము. 20-25 సంవత్సరాల పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. ఎక్సర్సైజ్ చేస్తా ఇప్పుడు అలవాటు లేకుండా సడన్గా వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అదే నిదానంగా నడవటం మొదలుపెట్టి తర్వాత పరిగెత్తటం, గ్రాడ్యువల్గా వెయిట్ లిఫ్ట్స్ అయి చేసుకుంటాం మంచిదే. అందుకని జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా, అది ఒకటి ముఖ్యంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటేనండి మనకి ఈ కవటంలో కూడా కాల్షియం అనేది డిపాజిట్ అవుతుంది ఎక్కువగా పెద్ద అయ్యే కొద్దీ. అప్పుడు ఈ కవటాలు సరిగ్గా తెరుచుకోకపోవటం దాన్ని అయోటిక్ స్టెనోసిస్ అంటాము. అది కూడా దాన్ని ఇందాక క్యాథెటర్ ద్వారా కవటం మార్పిడి అనేది చేయొచ్చు. ఈ రెండు ముఖ్యంగా మనం ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం ఇండియాలో కూడా, మిగతా కంట్రీస్ అందరూ. ఈ ACVS అడ్వాన్స్ కార్డియోవాస్కులర్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మనకి డాక్టర్లు అవ్వటానికి ఈ కవటం మార్పిడి గురించి, తర్వాత ఎక్కువగా కాల్షియం ఉంటే ఎలా తీయాలి, అది పూర్తిగా కరిగిపోవటం అనేది అపోహే, అది లేదు యాక్చువల్గా. చాలామంది అంతకుముందు న్యూస్ పేపర్లో చూసుంటారు, ఏదో లేజర్ చేస్తే కరిగిపోతుంది, అవన్నీ వస్తాయి మొత్తం మాటలు. ఎలా కరుగుతుందంటే కొంచెం కాల్షియం తగ్గించుకుంటే మందుల ద్వారా అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే ఎలా వాళ్ళని
బతికించాలనేది కూడా ఈ మీటింగ్ ద్వారా చిన్నపిల్లలకి నేర్పిస్తున్నాం అన్నమాట. అంటే చిన్నపిల్లలు అంటే వాళ్ళందరూ డాక్టర్సే, కాకపోతే పర్టికులర్ ట్రైనింగ్ అనేది లేదు. అమెరికాలో అయితే 1 year 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంది దీనికి. ఇక్కడ ఆ ట్రైనింగ్ లేదు కాబట్టి ఈ మీటింగ్ జరుపుతా ఇట్లా లైవ్ కేసెస్ అనేవి వేరే కంట్రీస్ నుంచి ఇక్కడి నుంచి వాళ్ళకి చూపెట్టి ఎలా చేయాలనేది ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు అక్కడ ప్రొసీజర్ చేస్తూ ఉంటారు. అది నేర్చుకుంటే మనందరికీ, ఎందుకంటే పేషెంట్లు మనందరం ఎప్పుడొకప్పుడు పేషెంట్లు అవుతాం. మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళ డాక్టర్స్కి వాళ్ళని బాగా ఎడ్యుకేట్ చేయాలి. అది మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. అందుకని ఈ మీటింగ్ పెడుతున్నామండి. అందుకని అందరూ చాలామంది డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు చెప్పినట్టు 1500 మంది రిజిస్టర్ అయ్యారు. పెద్ద మీటింగ్. చాలామంది ఇప్పుడు బాగా రూమ్ అంతా ఫుల్ అయిపోయి ఉంది. అందరూ నేర్చుకుంటున్నారు. సో మనందరూ మన బాధ్యత ఏంటి? ఈ మీరు మీడియా అనేవాళ్ళు మీరే యాక్చువల్గా న్యూస్ సరిగ్గా వెళ్ళాలి, జనం తెలుసుకోవాలి. ఏంటంటే ఆహారం అనేది ముఖ్యం, ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్, షుగర్ ఎక్కువ మనకి. ఇండియాలో 50%, అంటే మనం 1.5 బిలియన్ పీపుల్ ఉంటే దాంట్లో 50% వాళ్ళకి డయాబెటీస్ ఉంది. ఫుడ్ కలరింగ్ ఏజెంట్లు వేస్తారు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే, లివర్ దెబ్బతినవటం, లేకపోతే హార్ట్ అటాక్లు రావటం, ఇవన్నీ ఈ ఫుడ్ కూడా అడల్ట్రేషన్ అంటాము. దాంట్లో కల్తీ కలవటం కానివ్వండి, లేకపోతే కలరింగ్ ఏజెంట్లు అవనివ్వండి, ఏదైనా కానీ మంచిది కాదనమాట. అందుకని ఇంట్లోనే వండుకుంటూ జాగ్రత్తగా చూసుకొని ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటే మనకి కొంచెం హార్ట్ అటాక్లు తక్కువగా వస్తాయి. థ్యాంక్ యూ. నేను అంటే మనం ఇందాక చెప్పిన విధంగా అడ్వాన్స్ మెథడ్స్ ద్వారా ప్రొసీజర్లని చేస్తున్నాం. కానీ వాల్వ్ పెట్టినా స్టెంట్ పెట్టినా రోగి ముఖ్యంగా తన దాన్ని కాపాడుకోవాలి. అంటే కొన్ని నియమాలు పాటించాలి. మళ్ళీ రాకుండా ఉండేదానికి కూడా కొన్ని మందులు వచ్చినాయి. అదేంటంటే యాంటీప్లేట్లెట్స్ అని, బ్లడ్ థిన్నర్స్, దాని తర్వాత కొలెస్ట్రాల్ తగ్గించే మందులు. కొలెస్ట్రాల్ తగ్గించే దాంట్లో లాస్ట్ ఇయరే వచ్చింది ఇంక్లిసిరాన్ అనే మెడిసిన్. చాలా సిగ్నిఫికెంట్గా కొలెస్ట్రాల్ తగ్గి మళ్ళీ హార్ట్ అటాక్లు రాకుండా తగ్గించవచ్చు అని మనకు అధ్యయనాలు తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ రీసెర్చ్ ఏమొస్తుందంటే హార్ట్ అటాక్లు లానోళ్ళు కూడా తీసుకుంటే ఇంకా యంగ్ ఇందాక చెప్పినట్టుగా రాకుండా కాపాడుకోవచ్చా అనేది అధ్యయనాలు జరుగుతున్నాయి. సో ఈ కొత్త రకమైన మందుల ద్వారా హార్ట్ అటాక్లు కూడా తగ్గించవచ్చు అని మనకు ఎవిడెన్స్ వచ్చింది. అదే కాకుండా మనం చాలామందికి పిల్లలలో మీరు టీకాలు వినుంటారు. చాలామందికి పుట్టినప్పటి నుంచి డిపిటీ, పోలియో టీకాలను ఇస్తాం. అదే కాకుండా అడల్ట్స్లో కూడా ఈ డిఫ్తీరియా, పర్టిసిస్ టైప్ ఏదైతే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే వైరల్ ఫీవర్స్ అవాయిడ్ అయ్యి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటే హార్ట్ అటాక్లు మళ్ళీ అట్లాంటికి సంబంధించిన ప్రమాదాలు కూడా తగ్గుతుందని మనకు కొన్ని అధ్యయనాలు వచ్చింది. కనుక అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్. అంటే మనకు పెద్ద అయిన వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవడం ఏంటనేది మనం అందరికి సర్ప్రైజ్ కావచ్చు. కానీ అధ్యయనాలు ఏం తెలిసిందంటే ఇండికేషన్ వైజ్ క్లాస్ 1 ఇండికేషన్ అంటారు. అంటే తప్పక చేయాల్సిన పని, బెనిఫిట్ ప్రూవ్ అయింది అనేది. ఈ వ్యాక్సినేషన్లు కూడా తీసుకుంటే మీరు చాలామంది వినింటారు కోవిడ్ టైమ్స్లో కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, అది కూడా ఒక గైడ్లైన్స్లో వచ్చింది. అలాంటివి కాకుండా ఐ కాంట్ గో ఇంటు డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద డిసీజెస్, ఆల్ వ్యాక్సిన్స్, కానీ దానికి షింగిల్స్ వ్యాక్సిన్ అని, ఇంకా దాని తర్వాత దగ్గు, న్యూమోనియాలు రాకుండా తీసుకునే వ్యాక్సిన్, ఎస్పెషల్లీ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చి పంపింగ్ తగ్గిన వాళ్ళకి అది తీసుకోవడం వల్ల ఇంకా లాభం ఉంటుందని వచ్చింది. సో మా కాన్సెప్ట్ ఆఫ్ ఈ మీటింగ్ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్వెన్షన్ చేయడం నేర్పించడమే కాదు, మళ్ళీ రాకుండా దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, ప్రొసీజర్ చేసినాక ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఫాలోఅప్లో ఎట్లా చేయాలనేది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. అందుకనే జస్ట్ హైలైట్ చేయడానికి వాళ్ళు అక్కడ ఒక వ్యాక్సిన్ దాని ఉద్దేశం జనరల్గా తెలియదు కనుక అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా అక్కడ పెట్టడం జరిగింది. పైన వీళ్ళ పార్టిసిపేట్ చేసే డాక్టర్లకు సంబంధించి వాళ్ళకి దాంట్లో కొంచెం కన్సెషన్లో కూడా ఆ డ్రగ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వినే ఉంటారు, వంశపారంపర్యంగా కొన్ని జబ్బులు వస్తున్నాయి. అవి హార్ట్ అటాక్లు కూడా మన తాతలు ముత్తాతలు ఉన్నాయంటేనే మన తండ్రికి, అన్నలకి ఉన్నాయంటే, చెల్లెళ్ళకి ఉన్నాయంటే కొంచెం మనం భయపడతాం. అది వంశపారంపర్యంగా రావచ్చు. దాన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండొచ్చు, దానివల్ల కొన్ని కరెక్ట్ చేసినా కానీ మనకి హెరిడిటరీ డిసీజ్ అంటాం, అది అవాయిడ్ చేయడానికి వ్యాక్సిన్ తీసుకుంటే హార్ట్ అటాక్లు తగ్గచ్చేమోనన్న ఆశతో వ్యాక్సిన్ కూడా కనిపెట్టారు. అది ఇంకా అధ్యయనం బాగా జరుగుతుంది. కొందరికి కొన్ని అయితే మందులు వచ్చేసినాయి ఆల్రెడీ మార్కెట్లోకి, ఇంకా కొన్ని వస్తాయి ఇంత ఫ్యూచర్లో. ఇంకా ముగించే ముందు
చాలా సింపుల్ భాషలో పంచసూత్రాలని చెప్తాను నేను, హార్ట్ అటాక్లు రాకుండా కాపాడుకోవడానికి. ఇది మీడియాకి అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ పబ్లిక్ కూడా తెలుసుకోవాల్సింది. ఏంటంటే ఈ పంచసూత్రాలు పాటిస్తే మీకు హార్ట్ అటాక్ల బారిన పారాలసిస్ రాకుండా 80% కాపాడుకోవచ్చు అనే అధ్యయనంలో వచ్చింది. ఏంటంటే రోజుకు మినిమం 5-6 గంటలు హాయిగా నిద్రించాలి. అంటే టెన్షన్ లేకుండా నిద్రపోకుంటే సెల్స్ అంతా డ్యామేజ్ జరుగుతుంది. అలా కాకుండా మితంగా భుజించాలి. ఏదైనా కూడా అతిగా వద్దు, అతి సర్వత్ర వర్జ్యత అంటారు కనుక వెజిటేరియన్ ఫుడ్ మంచిది. మూడోది లైఫ్ అంటే చలనము, సమ యాక్టివిటీ చేయాలి. రోజు కనీసం ఒక 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే వారంలో 5 రోజులన్నా చేస్తే కూడా లాభం ఉంటుందని వచ్చింది. ఇందాక రమేష్ గారు చెప్పినట్టు బాగా సివియర్గా స్ట్రెన్యూస్ వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్లు సడన్గా చేస్తే సడన్గా చనిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక వార్మప్ చేసుకుంటూ దానికి ఒక గైడెడ్ విధానం ద్వారా మన శరీరానికి ఏది సరిపోతుందో అట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇంకా 4వది ఏంటంటే టెన్షన్ పెట్టుకోవద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు అనే చెప్పేదానికంటే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండే హెల్తీగా ఉండే అంటారు. అలా కనుక ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రెస్ఫుల్ తీసుకుంటే దానివల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ట్లీ ఎవరికైనా మనకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మనకి 80% కాపాడుకోవచ్చండి. మీరు అందరూ 5-year ప్లాన్ వింటారు. ఈ పంచసూత్రాలు ఫర్ ప్రివెన్షన్ కూడా మీ ద్వారా మీడియాకి అందరికి చెప్పండి, పబ్లిక్ అంతా ఎడ్యుకేట్ చేయండి. ఇవి కూడా మనం బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. ఇవే కాకుండా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సుశీల్, యూ వాంట్ టు సే ఎనీథింగ్ ఫైనల్లీ? So just for you, Fine. AI is going to help. I think, 10 years ago, the term that was used a lot was precision medicine. Like we give medicines to people, but medicines work better in some people than others. Certain medicines work better in some people than others. We don't know why. With AI, I think, we've always said we should define what works best in what individual. And hopefully AI will start to do that. So in terms of prevention, what are the goals? Because some people develop coronary disease, some people don't. Some people, these medications work, other people it doesn't. So how do we identify people at risk? How do we give a precise plan? And I think that's going to continue to evolve. AI is also important in terms of discoveries. The knowledge that's coming with it and new discoveries and everything, I think, is going to play a role. In terms of how we do procedures, it's becoming important in terms of helping us to plan procedures and do things like that as well. But it's honestly just at the beginning, because I think we're using it as physicians. Industry is using it to help them develop things. But eventually it's going to go directly to the patient. And it's not going to, in some ways, I think it will bypass the doctors. I wore one of those glucose monitors for a month, and it would give me alerts telling me, I learned what my food intake and everything else. So then it allows the patient to take more of an active role rather than just the physician as well.